సావర్కర్ అంటే తేజం. సావర్కర్ అంటే ఏమిటి? సావర్కర్ అంటే అత్రే, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్ అంటే తర్కం, సావర్కర్ అంటే ఎవరు, సావర్కర్ అంటే మూడు, సావర్కర్ అంటే ఖడ్గం, సావర్కర్ అంటే మెరుపు. నేను కూడా బయట ఎవరికైనా 2 జీవితాలు ఏమిటి శిక్ష విధించాను. అయ్యవాడు ఒక జీవితం ఇచ్చాడు, న్యాయమూర్తి గారు 2 ఇచ్చారు. ఈ లోకంలో ధర్మానికి మించినది ఏదీ లేదు. మేము అఖండ భారత్ను నిర్మిస్తాము, అఖండ భారతదేశపు విభాగాల భారత్ను. మీరెందుకు మీ ధర్మాన్ని కేవలం దుస్తులు, జనేయు, జడ మరియు గోమూత్రం వరకు పరిమితం చేసుకున్నారు? ఇది హిందుత్వం కాదు. మీరు వారిని హరిజనులంటున్నారు. నేను శోషితుడిని. తరం హిందుస్థాన్. హిందుస్థాన్ నీ ప్రాణం నా ప్రాణం, నా ప్రాణం నీ ప్రాణం. అక్టోబర్ 1920లో కేరళలోని క్యాలికట్లో జరిగిన ఖిలాఫత్ మండలి సభలో పంజాబ్ నుండి మౌలానా అల్లాబక్ష్ వచ్చారు. క్యాలికట్ ముస్లింలు ఖిలాఫత్ మండలి నాయకుడు రామనారాయణ నంబూదిరిని ఒప్పించారు. అల్లాబక్ష్ ప్రసంగానికి ముందు హిందూ ముస్లిం ఐక్యతని చూపించేందుకు జులూస్లో అల్లాబక్ష్ బగ్గీని గుర్రాల బదులు హిందూ యువకులు లాగాలని. దీనివల్ల హిందూ ముస్లిం ఐక్యతకు దేశమంతటా అందమైన సందేశం వెళ్తుంది. నారాయణ ఆనందపడ్డారు. బగ్గీలో అల్లాబక్ష్ రాజుల మాదిరిగా గర్వంగా కూర్చున్నాడు. ముస్లింలు సుభానుల్లా సుభానుల్లా మరియు అల్లా అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లారు. హిందువులు అల్లాబక్ష్ మీద పూల వర్షం కురిపించారు. హిందూ యువకులు అల్లాబక్ష్ బగ్గీలో గుర్రాల స్థానంలో జుత్తు వేసుకుని మొత్తం క్యాలికట్లో అల్లాబక్ష్ ను రాజులా ఊరేగించారు. ముస్లింలు గర్వంగా తమ ఛాతిని విరిచారు. కానీ హిందువుల నుంచి ఒక చిన్న తప్పు జరిగింది. ఒక నాయర్ నోటిలోంచి అల్లాహు అక్బర్ మధ్యలో వందే మాతరం నినాద వచ్చేసింది. ముస్లిం యువకులు వెంటనే ఆ నాయర్ను ఊరేగింపు మధ్య నుంచి లాగి బయటకు తీసేశారు. హిందూ నాయకులు ఆదేశించారు, హిందువులు కూడా అల్లాహు అక్బర్ నినాదం వెయ్యాలి అని. ఈ కథ మీరు విని ఉండవచ్చు, లేదా ఈ పుస్తకంలో చదివి ఉండవచ్చు. ఈ మోప్లా పుస్తక రచయిత వినాయక్ దామోదర్ సావర్కర్. ఈ మొత్తం పుస్తకం మోప్లా అల్లర్లలో జరిగిన హృదయ విదారక సంఘటనలతో నిండి ఉంది. మీరు ఆలోచిస్తున్నారేమో, అచానక్గా ఈ పుస్తకం గుర్తెందుకు వచ్చింది? సావర్కర్ పేరు వినగానే మీకు రాజకీయ పార్టీల పీవీ డిబేట్లు గుర్తొచ్చి ఉండవచ్చు. గావస్కర్పై అపవాదాలు వ్యాపించాయి. తనను తిరిగి చెప్పిన విషయం ఏమిటంటే ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి అనేక పిటిషన్లు వ్రాశారని. ఇలా కొనసాగితే మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ నుంచి తొలగించి సావర్కర్ను ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా చేసేస్తారు. ఈలోగు ఇండియా లాంటి దేశానికి ఒకే ఒక్క ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఉండగలదు. నేను హర్ప్రీత్ కౌర్. ఇవాళ మే 28. ఇదే రోజున 1583లో వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించారు. ఆయనను గురించి ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఆ వివాదాల మధ్య అసలు కథలు, సంఘటనలు దాచిపెట్టబడుతున్నాయి. సావర్కర్ గారిని గురించి ఒక ప్రత్యేకమైన నెరేటివ్ నడిపిస్తున్నారు. కానీ మనం రాజకీయ వాదనల నుంచి తప్పుకుని సావర్కర్ గారి జీవితంలోని దాగిన పుటలను తిప్పితే మీ మనస్సు ఆయన పట్ల మారుతుందని మేము నమ్ముతున్నాం. ఆయన పట్ల మీ మనసు భక్తితో నిండిపోతుంది. నాసిక్లో 1583 మే 28న ఈ ఇంట్లోనే సావర్కర్ జన్మించారు. ఆయన స్వామి దయానంద ప్రారంభించిన ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతిరూపంగా మారాల్సినవాడు. ప్రాణాయామ సాధన ద్వారా కలిగే వినాశనం ఏదైతే దుష్కర్మలను తొలగించి ధర్మాన్ని నిలబెడుతోందో, ఇది నిజంగా ధర్మస్థాపనేనా అని మనం ఒకసారి ఆలోచించాలి. సంభవం 1. ఒక బాలుడు వయసు కేవలం 9 సంవత్సరాలున్నప్పుడు తన తల్లి రాధాబాయి సావర్కర్ను శాశ్వతంగా కోల్పోయాడు. తల్లి మరణించిన తర్వాత కనీసం నాన్న ఉన్నారు, ఆయనే ఆధారం అనుకున్నాడు. కానీ తల్లి మరణానికి సుమారు 7 సంవత్సరాల తర్వాత 1199 సంవత్సరంలో ప్లేగు మహమ్మారి కారణంగా అతని తండ్రి కూడా పరలోకానికి వెళ్లిపోయారు. ఇప్పుడు కుటుంబంలో మిగిలిన వారు 2 గణేష్ మరియు నారాయణ, అలాగే ఒక చెల్లెలు మైనా. తండ్రి మరణించిన తర్వాత కుటుంబ బాధ్యతను పెద్ద అన్న గణేష్ సావర్కర్ తీసుకున్నారు. 101లో వినాయక్ వివాహం రామచంద్రన్ త్రివంగ్ చిప్లుంకర్ కుమార్తె యమునాబాయితో జరిగింది. మరియు అత్తవారు
వినాయక్ యూనివర్సిటీ చదువులో సహాయం చేశారు. ఇక్కడి నుంచి వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితంలో ఒక మలుపు వచ్చింది. ఆ రోజుల్లో ఆయన ఆర్య సమాజ సంస్థ ద్వారా ఎంతో ప్రేరణ పొందారు మరియు మహర్షి దయానంద సరస్వతి గారి పరమ శిష్యులు శ్యామ్జీ కృష్ణవర్మ ఈ వారు నిజమైన దేశభక్తులు. లండన్లో ఇండియా హౌస్ స్థాపించి బ్రిటిష్ అధికారానికి వ్యతిరేకంగా వేరే స్థలం కల్పించారు. ఈ ఇండియా హౌస్ లండన్లోని విప్లవకారుల తీర్థస్థలం. భారత్లో తన చదువు పూర్తి చేసుకున్న తర్వాత సావర్కర్ శ్యామ్జీ కృష్ణవర్మను కలిశారు. న్యాయశాస్త్రం చదువు పూర్తి చేయడానికి శ్యామ్జీ కృష్ణవర్మ సావర్కర్ను ఇంగ్లాండ్కు పంపడంలో సహాయం చేశారు. ఇప్పుడు సావర్కర్ ఇంగ్లాండ్లో ఉన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత మహర్షి దయానంద సరస్వతి గారి శిష్యులను కలిశారు. అప్పుడు ఆయన మనసులో విప్లవాత్మక భావనలు మేల్కొన్నాయి. విప్లవానికి సభలు నిర్వహించడం, పత్రికలు మరియు పుస్తకాలు పంచడం సాధారణమయ్యింది. ఇండియా హౌస్లోనే వీర్ సావర్కర్ గారు కేవలం 23 ఏళ్ల వయసులో ఒక పుస్తకం రాశారు. 1757 యొక్క సమరం. ఇది ప్రభుత్వానికి చెందిన మొదటి గ్రంథం. ఇది పూర్తవకముందే, ముద్రించకముందే స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రంథాన్ని విప్లవాత్మకంగా రహస్యంగా ముద్రించారు మరియు దాని 100లాది ప్రతులను భారతదేశానికి పంపించారు. భగత్ సింగ్ మరియు అతని సహచరులు ఈ పుస్తకాన్ని రాత్రిపూట రహస్యంగా ముద్రించి పంచారు. త్వరలోని అభినవ భారత్ అనే సంస్థ స్థాపించబడింది. యువకులు మరియు విప్లవకారులు ఈ సంస్థతో కలిసిపోతున్నారు. నవయుగ వైభవంతో వెలుగుతున్న అభినవ భారతదేశం నేడు ప్రపంచ యవనికపై తనదైన ముద్ర వేస్తూ అభివృద్ధి పథంలో ఎంతో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. భారతీయ రాజకీయాల్లో ఇది ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఇప్పుడు ఆంగ్ల ప్రభుత్వం దీన్ని అణచివేయడంలో నిమగ్నమైంది. ఇదే సమయంలో అన్నయ్య గణేష్ సావర్కర్ను ఒక పుస్తకాన్ని ప్రచురించినందుకు దేశద్రోహిగా ప్రకటించి కాలాపాని శిక్ష విధించబడింది. తరువాత వీర్ సావర్కర్ కు కూడా 1910 సెప్టెంబర్ 23వ తేదీన జీవితకాల కారాగార శిక్ష మరియు కాలాపాని శిక్ష విధించారు. అంతేకాకుండా వారి మొత్తం ఆస్తిని కూడా జప్తు చేశారు. ప్రపంచంలో 2 జీవితకాల కారాగార శిక్షలు విధించబడిన ఏకైక విప్లవకారుడు ఆయనే. 1911 జనవరి 31వ తేదీన ఆయనను అండమాన్కు పంపించారు. అక్కడ ఆయనపై అమానుషంగా ప్రవర్తించారు. నూనె తీయడానికి ఆయనను కోలుకు కట్టిన ఎద్దులా పనిచేయించేవారు. చిన్న చిన్న గదులుండేవి. తాగడానికి 3 మగ్గులు, నల్లగా చేదుగా ఉండే నీరు మాత్రమే ఇస్తారు. ఆయన అనుభవించిన బాధలను చెప్పేటప్పుడు కూడా చేతులు వణికిపోతాయి. మరే ఇతర విప్లవకారి మహాపురుషుడు కూడా ఇంతటి బాధలు, అది కూడా ఇంతకాలం పాటు అనుభవించలేదు. ఆయన సోదరుడు గణేష్ సావర్కర్ కూడా ఇదే జైల్లో ఉన్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే అక్కడ ఉన్న విప్లవకారులు ఒకరితో ఒకరు కలవడం కాదు గాని సంకేతాల ద్వారా కూడా మాట్లాడలేరు. జైల్లో ఎదుర్కొన్న యాతనలను సావర్కర్ గారు తన మాజీ జన్మఠేప్ అనే పుస్తకంలో వ్రాశారు. 12 సంవత్సరాలు ఆయన కాళాపాని శిక్ష అనుభవించారు. ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. దేశమంతా ఆయన విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరగసాగింది. ఆయన విడుదల కోసం 70,000 సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రజలు ప్రభుత్వానికి పంపారు. సామాన్య ప్రజల నుంచి నాయకుల వరకు అందరూ సంతకం చేశారు. కానీ గాంధీ మాత్రం సంతకం చేయడానికి నిరాకరించారు. 1921లో 2 సోదరులను భారత్కు తీసుకువచ్చారు. 1924లో వీర్ సావర్కర్ గృహ నిర్బంధంలో పెట్టబడ్డారు. కానీ అన్ని వైపులా పెరుగుతున్న ఒత్తిడితో జమునాదాస్ జీ ప్రయత్నాల వల్ల 1937 మే 10వ తేదీన ఆయనను విడుదల చేశారు. 2 జీవితకాలాల కాలాపాని శిక్షను అనుభవించిన వీర్ సావర్కర్ ఇప్పుడు స్వతంత్రుడయ్యారు. రసోయత అండి. స్వతంత్రుడైన తర్వాత గౌరవప్రదంగా కాంగ్రెస్ నాయకుడిగా మారే అవకాశాన్ని వదిలిపెట్టి 1937 డిసెంబర్లో అహ్మదాబాద్లో జరిగిన హిందూ మహాసమ్మేళనంలో హిందూ మహాసభ అధ్యక్ష పదవిని స్వీకరించారు.
హైదరాబాద్ నిజాం అక్కడి హిందూ ప్రజలపై చేస్తున్న అణచివేతలకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ ద్వారా 1900 డిసెంబర్ 3, 8న ఆర్య మహాసమ్మేళనంలో ప్రకటించిన హైదరాబాద్ ప్రసిద్ధ ఆర్య సత్యాగ్రహ ధర్మయుద్ధంలో వీర్ సావర్కర్ హిందూ సభ తరఫున సర్వాధికారి అయి సత్యాగ్రహంలో తనను పూర్తిగా అర్పించి ఆర్యులకు సహాయం చేశారు. సుమారు 10,000, 2,000 మంది ఆర్య సమాజికులు ఇందులో పాల్గొన్నారు మరియు ఇతర 4,000 మంది నిజాం రాష్ట్ర జైళ్లలో బాధలు అనుభవించారు. 1944 సంవత్సరంలో కరాచీలో జరిగిన ముస్లిం లీగ్ మహాసభలో సత్యార్థ ప్రకాష్ యొక్క 16వ సముల్లాసును ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని పేర్కొంటూ దాన్ని నిషేధించాలనే తీర్మానం ఆమోదించబడింది. సింధ్ మంత్రివర్గం సత్యార్థ ప్రకాష్ 16వ సముల్లాసును తొలగించనున్నట్లు ప్రకటించింది. ఒక విధంగా అకస్మాత్తుగా సింధ్లో సత్యార్థ ప్రకాష్ పై నిషేధం విధించబడింది. దేశవ్యాప్తంగా మహర్షి దయానంద శిష్యుల మధ్య విషాదం అలుముకుంది. ఢిల్లీలో జరిగిన ఒక భారీ ఆర్య సదస్సు సత్యార్థ ప్రకాష్ పై నిషేధం విధించేందుకు చేసిన ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించింది. వైస్రాయ్కు వేలాది టెలిగ్రామ్లు పంపించి ఈ అన్యాయమైన చర్యను వ్యతిరేకించారు. వీర్ సావర్కర్ కూడా బహిరంగంగా ప్రకటించారు, సింధ్లో సత్యార్థ ప్రకాష్ పై నిషేధం ఉన్నంత వరకు అంతవరకు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఖురాన్పై నిషేధం విధించాలని బలమైన డిమాండ్ చేయాలి. ఆ తర్వాత వీర్ సావర్కర్ భారత వైస్రాయ్ మరియు సింధ్ గవర్నర్ కు టెలిగ్రామ్ పంపి సింధ్ ప్రభుత్వం సత్యార్థ ప్రకాష్ పై నిషేధం విధించడం వల్ల సాంప్రదాయిక వైరం పెరుగుతుందని, సత్యార్థ ప్రకాష్ పై నిషేధాన్ని తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలా చేయకపోతే హిందువులు ఖురాన్పై నిషేధం విధించేందుకు ఉద్యమాన్ని ప్రారంభిస్తారు. అంతేకాదు వీర్ సావర్కర్ మహర్షి దయానంద్ గారి సత్యార్థ ప్రకాష్ గురించి మాట్లాడుతూ హిందూ జాతి చల్లని రక్తంలో వేడి రక్తాన్ని ప్రవహింపజేసే గ్రంథం సత్యార్థ ప్రకాష్ అమరంగా ఉండాలని అన్నారు. వారి జీవితంలోనే భారత్ స్వతంత్రమైంది. భారత విభజన వల్ల వారికి చాలా బాధ కలిగింది. 1948లో గాంధీ హత్య జరిగినప్పుడు వారిని కూడా అరెస్ట్ చేశారు. కానీ వారిపై ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేకపోవడంతో వారిని విడుదల చేశారు. 1965లో తాష్కంద్ ఒప్పందంలో భారత్ గెలిచిన భూమిని తిరిగి ఇచ్చిన వార్త విన్నప్పుడు ఆయన బాధతో ఇలా అన్నారు, ఓ మరణం, నన్ను నీలో కలిపేసుకో, దేశం మరింత దుస్థితిని చూడకూడదనిపిస్తోంది. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంగా ఉండసాగారు. మందులు, ఆహారం తీసుకోవడం మానేశారు. 1966 ఫిబ్రవరి 26న వీర్ సావర్కర్ ఈ నశ్వర శరీరాన్ని విడిచిపెట్టారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన భరించిన తీవ్రమైన బాధలను దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఆయన తపస్సు, త్యాగం, దేశభక్తి ఎప్పుడూ భారతీయులను ప్రేరేపిస్తూనే ఉంటాయి. మేము తుఫాన్ల నుంచి ఈ దేశాన్ని బయటకు తీసుకొచ్చాం. నా పిల్లలు ఈ దేశాన్ని జాగ్రత్తగా కాపాడండి. దంగలు మరియు వాటిపై సావర్కర్ రాసిన ప్రసిద్ధ పుస్తకం మోప్లా. ప్రతి భారతీయుడు ఈ మహానుభావుడి రచనను ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. ఈ మహా విప్లవకారుడికి ఆర్య సమాజం సత్సంగం. మీరు నా భారతదేశ భవిష్యత్తు. నా పిల్లలు దేశ ప్రయోజనార్థం ఈ దేశాన్ని జాగ్రత్తగా కాపాడండి.